బాలీవుడ్ నటి నివేద తెలుగులోను మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత చిత్రలహరి, పాగల్, అలా వైకుంఠపురంలో అంటూ అలా చాలా చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ భామకు సినిమాలే కాదు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమట. అంతేకాదు ప్రొఫెషనల్ రేసర్ కూడా. అలాగే బ్యాడ్మింటన్ లోను అదరగొడుతుంది. ఇటీవల మిక్స్డ్ డబుల్స్ లో కప్పు కూడా కొట్టింది నివేద. మల్టీ టాలెంట్ గురించి మనం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది హీరోయిన్లు కూడా కెరీర్ ప్రారంభంలో డాక్టర్ లేదా ఇంజనీర్ అవుదామనుకున్న వాళ్లే. అయితే అనూహ్యంగా సినిమాల్లోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. మీకు ఫోటోలో కనిపిస్తున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. అయితే ఈ ముద్దుగుమ్మ డాక్టర్ లేదా ఇంజనీర్ అవ్వాలనుకోలేదు. ఏకంగా ఫార్ములా కార్ రేసింగ్ లో రైమని దూసుకెళ్లాలనుకుంది. అందుకు తగ్గట్టుగానే శిక్షణ పొందింది. పలు పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. కేవలం రేసింగ్లోనే కాదు బ్యాడ్మింటన్ పోటీల్లోనూ పాల్గొని బహుమతులు గెలుచుకుంటుంది. కారణాలేంటో పెద్దగా తెలియదు కానీ అనుకోకుండా మాత్రం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు, నివేద. తమిళనాడులోని మధురైలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి 10 ఏళ్లు దుబాయ్లో హైయర్ స్టడీస్ చేసింది. ఆ తర్వాత మిస్ ఇండియా యుఏలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లోనూ పార్టిసిపేట్ చేసింది. అదేవిధంగా మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది నివేద. ఆ తర్వాత టిక్ టిక్ టిక్, చిత్రలహరి, బ్రోచే వారెవరురా, అల వైకుంఠపురంలో, రెడ్, పాగల్, దాస్ కా దమ్కి తదితర సినిమాల్లో నటించింది ఈ క్రేజీ హీరోయిన్. తమిళ భాషల్లోనూ సినిమాలు చేసి అక్కడి ఆడియన్స్ ను అలరించింది. కాగా ఇప్పటికీ తన తమ్ముడితో కలిసి ఫార్ములా కారు రేసింగ్ పోటీల్లో పాల్గొంటుంది నివేద. అలాగే బ్యాడ్మింటన్ పోటీల్లోనూ తనదైన ప్రతిభను చూపిస్తూ ఉంటుంది. వీటికి సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ మల్టీ టాలెంట్ ను నెటిజన్లు కొనియాడుతున్నారు. రీసెంట్ గా జరిగిన తమిళనాడులో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో నివేద ఘన విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ప్రత్యర్థి జంటపై గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ లో తన సహచర ఆటగాడితో కలిసి ట్రోఫీతో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది నివేద. ఇదే సమయంలో పాగల్, దాస్ కా దమ్కి అంటూ విశ్వక్ సేన్ తో 2 సినిమాలు చేసింది నివేద. దాస్ కా దమ్కి పార్ట్ 2 ఉంటుందని విశ్వక్ సేన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విరాట పర్వంలో చేసిన గెస్ట్ అపియరెన్స్ పాత్రకు మంచి పేరు వచ్చింది. కానీ విరాట పర్వం అంతగా ఆకట్టుకోకపోవడంతో ఆమె పాత్రకు అంతగా గుర్తింపు రాలేదు. మొత్తానికి సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లోనూ నటిస్తూ బిజీగా ఉంటుంది నివేద. చివరగా ఆమె నటించిన పరువు వెబ్ సిరీస్ జీ5లో ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.